ఈ కంపెనీ మనం 14, 15 రూపాయలు ఉన్నప్పుడు చెప్పడం జరిగింది. 18 రూపాయలు ఉన్నప్పుడు కూడా మనం మాట్లాడటం జరిగింది. మనమేమో దూరదర్శనుండి చెప్పలా. మనం చెప్పిందల్లా ట్రెండ్ బాగున్నది, రేటు తక్కువ ఉన్నది అని చెప్పడం జరిగింది. దాని మూలంగానే ఇప్పుడు మీరు గ్రాఫ్ గనక చూస్తుంటే దాదాపుగా 18, 19 రూపాయల దగ్గర నుంచి పెరుగుతా వచ్చి 24కి అంటే 1/3 33% కన్నా ఎక్కువ పెరిగిపోయింది ఈ కంపెనీ. పైగా ఈ కంపెనీ ఎక్కువ మందికి ఎందుకు ఆనుతుందంటే చిన్న వాల్యూ గదా! అంటే ఒకసారి 1000 షేర్లు కొన్నా 20,000 కదా, 25,000 కదా అని కొనేస్తా ఉంటారు. మీరు అటువంటి ప్రైసు, అటువంటి ఎట్టి పరిస్థితుల్లో అపోహలకు లోను కారు అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మనం పెట్టే డబ్బులు బట్టే మనకి అమౌంట్ ఇన్వెస్ట్‌మెంట్ వస్తుంది. ఆ కంపెనీ పెరిగే ఛాన్స్ ఉంటే అది చిన్న వాల్యూ అయితే ఎక్కువ పెరిగే ఛాన్సు, పెద్ద వాల్యూ అయితే తక్కువ పెరిగే ఛాన్సు సాధారణంగా ఉండదు. అది ఎక్కువ మందికి అపోహ మాత్రమే. అటువంటి అపోహలకు లోను కాకుండా చిన్న కంపెనీ కాబట్టి కొంటాను అనుకోకుండా మెరిట్స్ ప్రకారం మాత్రం ఆలోచిస్తే ఇప్పుడు దాదాపుగా 30% గ్యాప్ ఉన్న కంపెనీ. బ్యాంకింగ్ ఇండస్ట్రీ అన్నిటికీ ఛాన్స్ ఎక్కువ ఉంది. ఇప్పుడు యశ్వంత్ చెప్పినట్టుగా వచ్చిన కొత్త ఇన్వెస్టర్లు బాగా డబ్బులు తేగలిగిన కెపాసిటీ, డీప్ పాకెట్స్ ఉన్నవాళ్ళు కాబట్టి ఎంత క్యాపిటల్ అయినా పెట్టగలరు. ఆటోమేటిక్‌గా ఇంట్రెస్ట్ కూడా సంపాదించగలరు. అందుకని ఒక్కసారి వచ్చిన చిన్న డిప్ టోటల్ సేల్స్ ఇన్‌కమ్‌లో, టోటల్ రెవెన్యూలో అది వర్రీ అవ్వక్కర్లేదు. మార్జిన్స్ చూస్తే ఇప్పుడు మొత్తం 3.88%తో మొదలుపెట్టి 9.32% దాకా వచ్చిన కంపెనీ. సో మార్జిన్స్ బాగుండి కొత్త ఇన్వెస్టర్ వచ్చి అంతకుముందున్న నెగెటివ్ అంతా కూడా వాష్ అవుట్ అయిపోయి దాదాపుగా నిర్మాత వాడిన తెల్లటి బట్టలాగా శుభ్రంగా ఉంది కాబట్టి ఈ కంపెనీని ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఆలోచించవచ్చు అంటే ఆలోచించవచ్చు. అందుకే గ్రోత్ రాయడం జరిగింది. ఇప్పుడు 30% స్కోప్ ఉంది. బ్యాంకింగ్ స్టాక్స్ లో మీకు 20% ఎక్స్పోజర్ ఆల్రెడీ లేకపోతే ప్రైవేట్ సెక్టర్ మీద కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంటే ఈ బ్యాంకును కూడా మీరు ఆలోచించవచ్చు. ఎందువల్లంటే 30% గ్యాప్ కూడా ఉంది కాబట్టి. అదర్వైజ్ ఈ కంపెనీని కూడా మనకి అప్రూవల్లోకి ఇంకా రానట్టుగా నాట్ ఎట్ అని రాసాము అంటే మన టాప్ 30 లిస్ట్ లో రాలా అక్రాస్ ఆల్ ఇండస్ట్రీస్. అంతే తప్పితే కంపెనీ ఇస్ గుడ్ ఎనఫ్. మీరు అందులో చిన్న వాల్యూ ఉంటుంది కాబట్టి కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. మార్కెట్ క్యాప్ చూస్తే 71,000 కోట్లు. ఓన్లీ ప్రైస్ మాత్రమే తక్కువ. బ్యాంకింగ్ సెక్టర్ కి ఫ్యూచర్ బాగుంది. అందులో ఈ బ్యాంక్ కి ఇంకా ఫ్యూచర్ కూడా బాగుండే అవకాశాలు బాగా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి అట్ దిస్ ప్రైస్ దిస్ లుక్స్ అట్రాక్టివ్.